లాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే రాయి రాయి నా మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్టా ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట కన్నే పట్టిందే నా రంగులతో పట్ట బాక్స్ బద్దలైపోయే లిప్పుకున్న లోక్స్ బద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు టాక్స్ బద్దలైపోయే పోయే Hi, welcome to the #1 student show. చిత్తూరులో అది కూడా విజయం కాలేజ్, అందులోనూ అందమైన అమ్మాయిల మధ్యలో రౌండ్ స్టార్ట్ చేద్దాం. టోటల్ గా 3 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్ సెలెక్ట్ అయి ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. రవి, ఆ? నీకు పైన ఉంటాయి 2 కళ్ళు, ఆ? కింద ఉంటాయి 2 కాళ్ళు. ఈ షోతో మాకు ఇచ్చేస్తున్నావు ఎన్నో జ్ఞాపకాలు. హాయ్ రవి, హాయ్. మై నేమ్ ఇస్ యామశ్రీ. హాయ్ యామశ్రీ. తల్లో ఉంటాయి పేలు, చేతికుంటాయి వేళ్ళు, మీ నవ్వే మాకు 10,000. రవి, ఆ? అడవి పంది, సీమ పంది, ఈ రోజు నీ అవుట్ఫిట్ చాలా బాగుంది. నాకు సిగ్గు ఉంది. ఈ రోజు నీ స్టైల్ చాలా బాగుంది రవి. ఫస్ట్ టైం కదా సిగ్గుపడినాను. హాయ్ రవి. హాయ్, బాగున్నారా? ఏ సబ్జెక్ట్ చెప్తారండి? ఏ సబ్జెక్ట్ చెప్తారండి? నేను టీచర్ కాదు, స్టూడెంట్. అయ్యో, అలానే ఉంటాయి. అలా మాట్లాడుతుంటే టీచర్ అనుకున్నాను. ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, ఈ రోజు మా టీం వాళ్ళని ఓడిస్తుంది. హాయ్ రవి. హాయ్. తెల్ల కుక్కలు, నల్ల కుక్కలు, ఈ రోజు చూపిస్తాం చుక్కలు. కుక్కలకా వీళ్ళకా? అందరికి అందరికి. మ్యాథ్స్ బుక్, సైన్స్ బుక్, ఇవాళ విజయంలో మీకు చూపిస్తాం అసలైన కిక్. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఇక మేడం సార్, ఇప్పుడు కొంతసేపట్లో కొన్ని సెకండ్స్ లో పాట స్టార్ట్ అవుతుంది. గట్టిగా వస్తుంది. మీకు అవతల వైపు ఏం మాట్లాడుకున్నా ఏం వినబడదు. కానీ నేను ఈమెకి ఒక లైన్ చెప్తా. ఆ లైన్ ఈమె గట్టిగా అరిచి నీకు చెప్తుంది, కానీ నీకు వినబడదు. అని నువ్వు లిప్ రీడ్ చేసి ఆ స్టేట్మెంట్ ఏంటో క్లియర్ గా నేను ఏదైతే చెప్పానో అదే నాకు చెప్పాలి 30 seconds లో. అప్పుడు నీకు పాయింట్ వస్తుంది. గాట్ ఇట్? ముగ్గురు ఆడతారు. అలా 3 పాయింట్లు ఎన్ని వస్తాయో చూద్దాం. పాట వస్తుందంటే వస్తుందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. వస్తుందా లేదా? నువ్వు గడ్డి తింటావు కదా. కావు కావు అంటాయి కాకులు, చిత్తూరు కుర్రోళ్ళు చాకులు. కావు కావు అంటాయి కాకులు, చిత్తూరు కుర్రోళ్ళు కత్తులు. చాకులు. చాకులు. కావు 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 అంటాయి కాకులు, కావు కావు అంటూ కాకులు, చిత్తూరు కుర్రోళ్ళు చాకులు. చిత్తూరు కుర్రోలు చాకులు. ఏ రైట్ ఆన్సర్. రెడీ? నువ్వు రానా? నువ్వు ఇట్రా, నువ్వు రిలాక్స్ అవ్వు. సాయంత్రం పూట చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్తామంట కదా. ఓకే. నీకు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, బొద్దింకకి మేకప్ వేస్తే బుర్ర తక్కుదానా. బొద్దింకకు మేకప్ వేసి బుర్ర తక్కుదానా. మొత్తానికి బొద్దింకకు మేకప్ వేసి బుర్ర తక్కుదానా. ఊరి కుక్క, ఊరి కుక్క.
బొద్దింకకు మేకప్ వేసి బుర్ర తక్కుదానా బుద్ధి లేనిదానా బొద్దింక బొద్దింక 5 బొద్దింక 4 మయకం బొద్దింకకు మేకప్ వేసి బుర్ర తక్కుదానా బొద్దింక టైమ్ అది తీసే ఇప్పుడు చెప్తా చూడు. బొద్దింకకు మేకప్ వేసి బుర్ర తక్కుదానా ఈ పాయింట్ దోబింది. ఇప్పుడు నీకు ఇచ్చే స్టేట్మెంట్ బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. బుజ్జిగాడు బజ్జీలు తిని బొజ్జుగా బొజ్జున్నాడు. బుజ్జోడు ఫుల్ గా తినేసి బొజ్జుగా పచ్చున్నాడు. బుజ్జిగాడు బజ్జీలు తిని బొజ్జుగా బొజ్జున్నాడు. బొద్దింకా బుజ్జిగాడు బజ్జీలు తిని బొజ్జుగా బొజ్జున్నాడు. బుజ్జోడు మజ్జిగ తిని బుద్దుగా పచ్చున్నాడు. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జుగా బొజ్జున్నాడు. బుజ్జుగా పచ్చున్నాడు. బజ్జున్నాడు. 5 బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జుగా బొజ్జున్నాడు. బుజ్జోడు బుజ్జుగా తిని బుద్దుగా పచ్చున్నాడు. ఓకే అది తీసేయి. ఇప్పుడు చెప్పు ఆన్సర్ కరెక్ట్ చెప్తేనే పాయింట్ వస్తుంది. బుజ్జోడు బుజ్జోడా బూచోడా? బూచోడు చెప్పు బుజ్జోడు బుజ్జుగా తిని బజ్జున్నాడు. చెప్పు. బుజ్జిగాడు బజ్జీలు తిని బొజ్జుగా బొజ్జున్నాడు. దోబింది. ఓ చేయండి. ఒకటే పాయింట్ 2 పాయింట్స్ వస్తే గెలిచిపోతారు ఈజీగా. గరెక్ట్. ఫస్ట్ నీకిచ్చే లైన్, నేను చిత్తూరులో తుమ్మితే నువ్వు తిరుపతిలో పడతావు. నేను చిత్తూరులో తుమ్మితే నువ్వు తిరుపతిలో పడతావు. నేను చిత్తూరులో తుమ్మితే తిరుపతిలో పడతావు. నేను చిత్తూరులో తుమ్మితే తుమ్మితే తిరుపతిలో పడతావు. తిరుపతిలో పడతావు. ఏదో రాంగ్ ఉంది. నేను చిత్తూరులో తుమ్మితే నువ్వు తిరుపతిలో పడతావు. నేను చిత్తూరులో తుమ్మితే నువ్వు తిరుపతిలో పడతావు. అబ్బా. Yes, you go there. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, గాడిద పెట్టదురా గుడ్డు నీ నెత్తి మీద ఉంది పెద్ద లడ్డు. గాడిద పెట్టదురా గుడ్డు నీ నెత్తి పైన ఉండేది లడ్డు. గాడిద పెట్టదురా గుడ్డు నీ నెత్తి పైన ఉండేది పెద్ద లడ్డు. నీ పెళ్ళాంకి లేదురా పేరు. నీ తల పైన పెడుతుంది పెద్ద లడ్డు. గాడిద పెట్టదురా గుడ్డు నీ తలపై ఉందిరా పెద్ద లడ్డు. అంతే. రైట్ ఆన్సర్. 3వ పాయింట్ కూడా వచ్చేసిందంటే ఇంకా ఆల్రెడీ ఓడిపోయారు. అడ్రస్ లేకుండా ఓడిపోతారు అంతే. ఓకే నేను నీకు ఇచ్చే లైన్, మనం పిడకలు అమ్మిన డబ్బులతో పానీపూరి తిందామా? మనం పిడకలు అమ్మిన డబ్బులతో పెళ్ళాం పెళ్ళాం మనం పిడకలు అమ్మిన డబ్బులతో పానీపూరి తిందామా? మనం పేడేసేది మనం పిడకలు అమ్మిన డబ్బులతో మనం పిడకలు పేదలు పిడకలు పిడకలు అమ్మిన డబ్బులతో 5 పిడకలు అమ్మిన డబ్బులతో మనం పిడకలు అమ్మేది. తీసే. చెప్పు ఇప్పుడు ఏం చెప్పిందో చెప్పు. మనం పిడకలు వేసేది లడ్డు. మనం పిడకలు వేసేది లడ్డా. చెప్పురా ఏమో చెప్తుంది. మనం పిడకలు అమ్మిన డబ్బులతో పానీపూరి తిందామా? పానీపూరి. ఆల్రైట్ సో జస్ట్ 2 పాయింట్స్, 1 పాయింట్ పోయింది. బట్ వాళ్ళకి 1 పాయింట్ కాబట్టి రౌండ్ విన్నర్. విజయం ఇన్స్టిట్యూషన్స్ తరపు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. తగ్గదలే. ఎందుకంటామంటే మా ఈ విజయం కాలేజ్ స్టూడెంట్స్ కి ఏ టాస్క్ ఇచ్చినా మా వల్ల కాదు అనే మాటనే ఉండదు. ఏది ఇచ్చినా బరిలో దిగుతారు, నంబర్ 1 పర్ఫార్మర్స్ గా పేరు తెచ్చుకుంటారు. అలాంటిది ఇప్పుడు ఒక సినిమా రీల్, ఒక సినిమా సీన్ ని రీక్రియేట్ చేస్తున్నాం. ఒక డైలాగ్, రష్మిక మందాన పుష్ప సినిమాలో చెప్పిన డైలాగ్ ని ఇక్కడ రీక్రియేట్ చేయాలి. సింగిల్ టేక్ లో ఎవరైతే చెప్పి అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటారో వాళ్ళకి నంబర్ 1. సో ఇందులో పార్టిసిపేట్ చేయడానికి 4 వచ్చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు. లెట్స్ వెల్కమ్ దెం.
హాయ్ అన్న, వాట్స్ నేమ్? రేఖ, రేఖ. ఓకే, వాట్స్ నేమ్? హర్షిత. హర్షిత, స్వాతి, స్వాతి అండ్ కావ్య. కావ్య. ఈ నలుగురితో పుష్ప డైలాగ్ ఇక్కడ రీక్రియేట్ చేస్తున్నాం. లెట్స్ స్టార్ట్. అట్లుంటది. 3, 2, 1 యాక్షన్. ఇంకా ఎంత సాధిస్తారయ్యా ఇంటి పేరు ఇంటి పేరు ఇంటి పేరని? ఏమవుతున్నాయా ఇంటి పేరు పెట్టు? ఇప్పుడు ఆల్ రియల్స్. టేక్ నంబర్ 21. ఇంకా ఎంత ఏం సాధిస్తారయ్యా ఇంటి పేరు ఇంటి పేరు ఇంటి పేరని? ఇంటి పేరుతో ఏం చేస్తారయ్యా? పొద్దున్నే భోన్ చేస్తామండి. టేక్ నంబర్ 58 యాక్షన్. ఇంకా ఎంత సాధిస్తారయ్యా ఇంటి పేరు ఇంటి పేరు ఇంటి పేరని? ఏం సాధిస్తారయ్యా ఇంటి పేరు? ఇంటి పేరు లేని వాళ్ళకి కావాలి, ఉన్న వాళ్ళకి కాదు. అయినా మా ఆయన పేరు చెప్పి ఊరే బతుకుతుంది. నువ్వెవరు? ఆ పెద్ద దొంగ సార్. పుష్ప డ్రైవర్. నువ్వు? పుష్ప అన్న. పుష్ప అన్నదా? నువ్వు? పుష్పన్న మేనేజర్. ఎవరినైనా అడిగితే పేరు చెప్పరు, పుష్ప మంచి చెప్తారు. అంతెందుకయ్యా ఈయనెవరు? పుష్ప మేనేజర్. పుష్ప మేనేజరా? అది నా మొగుడంటే. పుష్ప అంటే పేరు అనుకుంటువా? బ్రాండ్ బ్రాండ్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ రేఖ. ఆల్రైట్, నెక్స్ట్ పేషెంట్. 3, 2, 1 యాక్షన్. ఇంకా ఎంతకాలం సాధిస్తారయ్యా ఇంటి పేరు అని? ఎవడికి కావాలయ్యా మీ ఇంటి పేరు? పేరు లేనోడికి కావాలి ఇంటి పేరు. మా ఆయన పేరు చెప్పుకొని ఈ ఊరే బతుకుతోంది. నువ్వెవరు? పుష్ప ఫ్రెండ్. నువ్వు? పుష్ప డ్రైవర్. అంతెందుకయ్యా ఈయనెవరు? అన్న. అది కదా మ్యాటర్. మ్యాటరా? అది దా మ్యాటరు. అయితే ఏమైంది మేడం? పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. రామ్మా. ఇంకా ఎంతకాలం లైట్స్ కెమెరా యాక్షన్. ఇంకా ఎంతకాలం బతుకుతారయ్యా ఇంటి పేరు అని? ఇంటి పేరు లేనోడికి కావాలా ఇంటి పేరు? నువ్వెవరు? మేనేజర్. నువ్వెవరు? వాళ్ళు కాలేజీలో పనిచేస్తారు. వాళ్ళకి పుష్పతో పరిచయం లేదు, వేరే వాళ్ళని అడిగిన మేడం. నువ్వెవరు? నేను పుష్ప ఇల్లు ఊకుతా మేడం. నేను అప్పుడప్పుడు పుష్ప టీవీలో. అంతెందుకు, పుష్ప అంటే పేరు కాదు, బ్రాండ్. దట్స్ అ బ్రాండ్. లాస్ట్ పేషెంట్. లైట్స్ కెమెరా యాక్షన్. ఇంకా ఎంత సాధిస్తారయ్యా ఇంటి పేరు అని? పేరు లేనోడికి కావాలి ఇంటి పేరు. నువ్వెవరు? పుష్ప అన్న డ్రైవర్. నువ్వెవరు? అంతకెందుకు ఈయనెవరు? అంతెందుకు ఈయనెవరు? పుష్ప వాళ్ళ అన్న. అది కదా పుష్ప అంటే పేరు అనుకుంటివా? బ్రాండ్. ఓకే, లాస్ట్ పేషెంట్. లైట్స్ కెమెరా యాక్షన్. ఇంకా ఎంతకాలం సాధిస్తారయ్యా ఇంటి పేరు అని? ఎవడికి కావాలయ్యా ఇంటి పేరు? పేరు లేనోడికి కావాలయ్యా ఇంటి పేరు? ఈడ మా ఆయన పేరు చెప్పుకొని ఊరే బతుకుతాంది. నువ్వెవరు? నువ్వెవరు? పుష్ప మేనేజర్. నువ్వు? పుష్ప డ్రైవర్. నువ్వు? పుష్ప ఫ్రెండ్. అంతెందుకయ్యా ఈయనెవరు? పుష్ప అన్న. అది కదా, ఈడెవరిని అడిగినా వాళ్ళ పేర్లు చెప్పుకోరు, పుష్ప మనిషి అని చెప్పుకుంటారు. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్ బ్రాండ్. బ్రాండ్ రా, పుష్ప అంటే బ్రాండ్. మీ అందరికీ తెలిసిపోయింది ఎవరు బాగా చెప్పారో. నాకు తెలిసిపోయింది, టీవీ ఆడియన్స్ కి తెలిసిపోయింది, ఇక్కడ పర్ఫార్మ్ చేసిన వాళ్ళకి కూడా తెలిసిపోయింది ఎవరు బాగా చేశారో. అండ్ ది ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఎవరు? కావ్య. నువ్వేనా కావ్య? రైట్ ఆన్సర్. బంగారు సామి మిసల సామి రోషల సామి నా సామి రర సామి విజయం ఇన్స్టిట్యూషన్స్ నుంచి సెకండ్ ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నువ్వు అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి నా సామి. నిన్ను స్వామి అంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామి నా సామి.
నా సామే నా సామే రర సామే బంగారు సామే మీసాల సామే రోషల సామే నా సామే ఓకే కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ బంగారు సామే మీసాల సామే రోషల లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఇక్కడ ముగ్గురు కావాలి గేమ్ ఆడాలంటే ఫిట్ గా ఉండాలి ఫిట్ గా ఉన్న వాళ్ళు ఉన్న చోట డాన్స్ చేయండి బాగా డాన్స్ చేస్తే నేను సెలెక్ట్ చేస్తా మ్యూజిక్ దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాగెట్టి సాలగాడ నాగెట్టి పనిరో నావగట్టి సేలగాడ నాగెట్టి పనిరో నాగెట్టి సాలగాడ నాగెట్టి పనిరో ఆల్రైట్ ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్ ఏ బిడ్డా బిడ్డ ఇది నా అడ్డ మీ తలకి ఓ రిబ్బన్ ఎండ్ కి ఒక గాజు అండ్ ఇక్కడ బాటిల్లో ఒక హోల్డర్ ఈ హోల్డర్ కి ఆ గాజుని ఫిక్స్ చేసి అక్కడ ఆ బాటిల్స్ లో వదిలేయాలన్నమాట అక్కడ ఎన్ని స్టిక్స్ ఆ బాటిల్స్ లో వదిలేస్తారో కౌంట్ చేస్తారు మీరా ఎవరైతే ఎక్కువ పెట్టారో వాళ్ళు విన్నర్ గాట్ ఇట్ వీఆర్ స్టార్టింగ్ విత్ యూ 3 2 1 గో ఏ నాలికిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసిలి 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 కళ్ళలో ఉన్న టార్చ్ పెట్టి లిప్పుల్లో ఉన్న స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసిలి 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 నీ ఊపిరేమ గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే నీ తిట్టు కూడా తీయనైన పోయం చేలే నీ రంగు గోళ్ళు నింగిలోన రైల్పో చేలే నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే విసిలి 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 నీ లుక్కి నా వెంట పడి హుక్ అయి నన్ను లాగినదే చుక్క ఆ లుక్కు విసులు నీ టచ్చే తాకిందో అలా స్విచ్చే ఆన్ అయ్యే ఇలా కిచ్చే నీ టచ్ కొక విజిలే హాటీగా నువ్వుంటే నోటీగా నేనుంటే నా ఊపిరేసిందో విసులు నీ టఫ్ జిమ్ బాడీ పెంచిందే నా వేడి నాలో నేనే వేసాలే విజిలే విసులు 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 టైమ్ అప్ 1 2 3 4 5 పెట్టారు మీకు ఇచ్చిన టైంలో సో మీ టార్గెట్ ఇస్ 6 6 పెడితే మీరు గెలుస్తారు టేక్ ఏ పొజిషన్ 3 2 1 గో
Time up. 1, 2, 3, 4, 5, 6, 7. Round winner. Winners ki Vijayam Institute of Technology. Chittoor nunchi gifts. Okay, so ETV is celebrating 30 beautiful years కాబట్టి తగ్గేది లేలో prestigious shield to a special person. M. Kavita garu. Alright, so మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే keep watching and keep saying